హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. మేమైతే మా హస్బెండ్, నేను, మా పాప అయితే చర్చికి వెళ్ళాము. మా అబ్బాయికి అయితే ఈరోజు సెలవు లేదంట, వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడనమాట. మేము కొన్ని పిక్స్ తీసుకున్నామట, ఇవైతే పెట్టాను. ఇంకా చర్చ్ నుంచి వచ్చాక రైస్ పెట్టేశాను. రైస్ పెట్టేసి శనగలు అయితే మార్నింగ్ సోప్ చేసి పెట్టానమాట. మా పాప అయితే ఈరోజు ఇంట్లో ఉంది కదా, శనగలు తింటావా అమ్మ అంటే తింటానంది. సరే, తనకైతే ఉడకబెట్టేసి ఇచ్చేస్తే తిందు, మా అబ్బాయి అయితే తినేస్తాడు. మా అమ్మాయికి అయితే తాలింపు పెట్టాలన్నమాట. ఇంకా సరేలే తాలింపు పెడదాం, ఇంటి దగ్గర ఉంది కదా, తింటది కదా. ఆయన ఈ రోజు మేము ఫాస్టింగ్ ఉన్నాము. మా పాప, నేను, మా హస్బెండ్ అయితే ఫాస్టింగ్ ఉన్నాము. ఇప్పుడు టైం అయితే 2:30 అయిందన్నమాట. మాకు చర్చిలో బటర్ మిల్క్ ఇచ్చారు గ్లాసులు, అవి తాగామాట. ఇంక ఇంటికి వచ్చాక రైస్ అయితే పెట్టాను. ఓ పక్క అయితే శనగలు పెట్టాను. ఇంకా ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. మా హస్బెండ్ ఏమో నేను వెళ్ళిపోతాను, 6:30, 7కి వచ్చి తింటాను అని అన్నారు. ఇంక నువ్వు వెళ్ళిపోతే నేను ఫ్రైడ్ రైస్ చేయను అని అన్నమాట. ఇప్పుడు వరకు మా హస్బెండ్ షూట్ చేశారు, ఎందుకంటే నాకు ఈ డ్రెస్ కూడా వీడియోలో పడాలి. ఎందుకంటే ఈ డ్రెస్ నేను మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి వాళ్ళకి. లాస్ట్ టైం పింక్ వేసుకున్నాను కదా, ఇదైతే బ్లూ కలరు, సేమ్ మోడలు. మీకు ఎవరికన్నా కావాలంటే బై చేసుకోండి. నేను లింక్ అయితే కామెంట్ సెక్షన్లో అన్నా లేదంటే కమ్యూనిటీ ట్యాబ్లో అన్నా పెడతాను, మీకు కావాలంటే బై చేసుకోండి. అయితే ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారన్నమాట. ఆయనకి చాయ్ పెట్టి ఇచ్చేసాను. ఇంకా నేను ట్రైపోర్డ్కి పెట్టుకుని నేనే షూట్ చేసుకుంటున్నాను ఇప్పటి నుంచి. అయితే శనగలు అయితే విజిల్ వేసింది అయిపోయింది. ఇంకా క్యాబేజీ, క్యారెట్ కట్ చేసి పెట్టారన్నమాట మొన్న ఫ్రిడ్జ్లో, అవి అయితే ఉన్నాయన్నమాట. ఇంకప్పుడు అవి అయితే ఫ్రై చేసేస్తాను. ఫ్రై చేసేసి ఇంక ఉసిరికాయ పచ్చడి ఉన్నది. ఇంకా మా పాప నేనే కాబట్టి ఇంకా ఉసిరికాయ పచ్చడి ఈ ఫ్రైతో తినేస్తామాట. ఇంకా శనగలు అయితే అయిపోయినాయి, విజిల్స్ వేసినాయి కదా, తాలింపు పెట్టాలి కదా. ఫస్ట్ శనగలు తాలింపు పెట్టేసి తర్వాత అయితే క్యాబేజీ ఫ్రై చేస్తాను. ఫ్రైకి ఏంటంటే ఒక ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. తనకి తాలింపు పెడితే ఇష్టం, అందుకని ఇప్పుడు తాలింపు పెట్టమంటది. ఇంకా ఇంకా ముందు వీడియోస్ వస్తాయి. ఇంకా వాళ్ళ సారీస్ అవన్నీ పంపించారు, బ్లాక్ బీడ్స్ సారీస్, బ్లౌజెస్. అవి అమెజాన్ వాళ్ళు బ్లౌజెస్ పంపించారు, మీషో వాళ్ళు అయితే డ్రెస్సులు పంపించారు. బ్లాక్ బీడ్స్ కూడా పంపించారు. నేను అవన్నీ త్వరలో వీడియోస్ పెడతాను, మీకు ఎవరికన్నా కావాలంటే నా త్రూ తీసుకోండి. శనగలు అయితే ఇంకా వాటర్ పోయేంత వరకు ఇక్కడ స్టెయినర్లో వేసి చేసాను అనమాట. బాయిల్ చేశాను, ఒక 3-4 విజిల్స్ అయితే మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇంకా అవైతే తాలింపు వేసేస్తున్నాను. తాలింపు వేసేసి ఇంకా అవి పక్కన పెట్టేసి ఒక బౌల్లోకి అయితే తీసేస్తాను. తాలింపు అయిపోయింది కదా, ఒక బౌల్లోకి అయితే తీసేస్తాను. నేను లాస్ట్ సండే నెయిల్స్ పెట్టుకున్నాను కదా, ఆర్టిఫిషియల్ నెయిల్స్. అవి ఏమైందంటే బొటన్ వేలు, చూపుడు వేలు ఊడిపోయింది అనమాట. నిన్నే ఊడిపోయినాయి రెండుని. అప్పుడెప్పుడు సండే పెట్టింది, నిన్న థర్స్డే వరకు ఉన్నది, నిన్న ఊడిపోయినాయి. ఇంక పొద్దుటే రెడీ అయ్యాక చర్చికి వెళ్ళి ముందు పెట్టుకుందాం అనుకున్నాను, టైం అయిపోయింది, ఇంక పెట్టుకోలేదు. ఆ 2 వేలు బోడుగా ఉన్నాయి. నేను ఏంటంటే మొత్తం అన్ని ఊడిపోయాక వేరే కలర్ పెట్టవచ్చు కదా అన్నట్టు ఊరుకున్నాను అనమాట. దానికి అవే ఊడిపోతాయి కదా, అప్పుడు పెట్టుకోవచ్చు వేరే కలర్ అని చెప్పేసి సండే వరకు ఈ 3 కూడా ఊడిపోతే సండే వేరే కలర్ అయితే పెట్టుకుంటాను. ఇంకా 2 వేలకి పెట్టకుండా ఇంకా అలాగే తిరిగేస్తున్నాను. ఇంకా శనగలు ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతూ చూడండి, 3 వేలకే ఉంది నెయిల్స్, ఇంకా 2 వేలకి అయితే లేదు, ఊడిపోయింది అనమాట. అది శనగలు ఫ్రై అయితే అయిపోయింది, టేబుల్ మీద పెట్టేస్తున్నాను. తింటావమ్మా అంటే ఇంకా నేను 4కి కదా తింటాను, 4కి తిన్నప్పుడు తింటాను అన్నది. సరే అని చెప్పేసి అన్నది. ఇంకా ఫాస్టింగ్ కదా, 4కే తింటాం మేమిద్దరుని. మా హస్బెండ్ అయితే 6:30కి వచ్చి తింటానని వెళ్ళిపోయారు అన్నమాట. ఇంకా క్యాబేజీ, క్యారెట్ ఫ్రై చేస్తాను అన్నాను కదా, అదైతే దానికి తాలింపు అయితే వేసుకున్నాను అనమాట. ఇక్కడైతే సింక్ దగ్గర క్లీన్ చేస్తున్నాను, అది క్లీన్ చేసి నెట్లో వేసేసుకుని తీసుకొస్తాను. ఇప్పుడు కరివేపాకు అయితే వేసాను, అది కొంచెం చిట్టపట్టమన్నాక తాలింపు అంతా కొంచెం బాగా వేగాక ఈ క్యారెట్ని ఇది ఉన్నది కదా, ఈ కాలీఫ్లవరు, క్యాబేజీ, క్యారెట్ ఫ్రై అన్నమాట. బాగుంటుంది కాంబినేషను. ఉట్టి క్యాబేజీ అయినా తిందు మా అమ్మాయి, ఉట్టి క్యారెట్ అయినా తిందు, అలా కాంబినేషన్ అయితే ఇష్టంగా తింటుంది అనమాట. ఇంకా పోపు అయితే బాగా వేగిపోయింది, ఇంకా అది వేసాను. మేము ముగ్గురు వెళ్ళాం చర్చికి, మా అబ్బాయి ఒక్కడే రాలేదు, వాడికి ఆఫీస్ ఉంది. సండే అయితే ఇంకా
ఉండదు కాబట్టి ఇంకా ఈస్టర్ టైంలో వస్తాడు మాతోని. ఇంక ఇప్పుడు ఈ రోజు అయితే రాలేదన్నమాట. నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోయాక వాళ్ళ డాడీ వచ్చి అడిగారు, సంతు ఏడంటే ఆఫీస్కి వెళ్ళిపోయాడు అన్న. ఈరోజు ఆఫీస్ ఏంటి సెలవు ఉంది కదా అని అన్నారు. నాకు డౌట్ వచ్చి మా వాడు ఫోన్ చేసి, నువ్వు వీడియో కాల్ చేయి, నువ్వు ఆఫీస్లో ఉన్నావా ఎక్కడ ఉన్నావా అంటే, అనుమాన పక్షి అన్నాడు. అనుమానం కదా డాడీ వచ్చి ఇలాగ అన్నారా, అందుకనే నీకు కాల్ చేశానంటే వీడియో కాల్ చేశాడు అనమాట ఆఫీస్ నుంచి. అనుమానం కాదు, డౌట్ క్లారీ చేసుకున్నాను అంతే అని అన్నాను. అయితే ఆఫీస్ పెట్టేశారు, వెళ్ళిపోయాడు అనమాట. అలా జరిగింది. ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది కొంచెం బాగా ఎగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసుకుంటే కొంచెం గ్రేవీలా ఉంటుంది, కలుపుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంతసేపు మగ్గాక తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్, ఈ గరం మసాలా, ఈ కారం, ఉప్పు ఇవన్నీ వేయడం వల్ల గ్రేవీ స్ట్రెచర్ వస్తుంది అన్నమాట. ఫ్రై అంటే ఫ్రై కొంచెం సైడ్ డిష్ కింద ఉంటుంది కానీ కలుపుకోవడానికి ఉండదు కదా. ఇలా చేయడం వల్ల ఏంటంటే అన్నం కలుస్తుంది మనకి, దీంతోనే మనం అన్నం తినొచ్చు అని చెప్పి నేను ఈ స్టైల్లో చేస్తాను. ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇంకా ఉట్టి రెండాట్లతోనే ముద్దగా గ్రేవీలో చేశాను. కర్రీ అయితే బాగుంది అనమాట. ఇంక ఈ రోజైతే ఇలా అయిపోయింది. ఇంకా నేను ఏమి డ్రెస్సులు కానీ శారీస్ కానీ ఏదైనా ఐటమ్స్ కానీ నేను ఏదైనా షార్ట్లో పెడతాను కదా, అవి మీకు కావాలంటే లింక్స్ పెడతాను, దాన్ని బట్టి బై చేసుకోండి. ఓకే, అంటే మనకి అమెజాన్ నుంచి, ఈ మీషో నుంచి వస్తున్నాయని చెప్పాను కదా, అవన్నీ అయితే మీరు కొంచెం నా త్రూ తీసుకుంటే మనం వీడియో చేసినందుకు వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది కదా. అంతే అంతే, మనకి వాళ్ళు పంపించినప్పుడు మనం మన త్రూ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా తీసుకున్నారనుకో బాగుంటుంది అది మాట. అయితే ఇంకా శారీస్ అవన్నీ ఉన్నాయి కదా, వీలైతే నేను ఈరోజు షూట్ చేస్తే వీలైతే పెడతాను, లేదంటే రేపు పెడతాను వీడియోస్. ఈ వీడియోసే పెడుతున్నావు ఏంటి, కొలాబరేషన్స్ వీడియోసే పెడుతున్నావు ఏంటి, మామూలు కుకింగ్ వీడియోస్ పెట్టట్లేదు అని అనుకుంటారు. కుకింగ్ వీడియోస్ కూడా పెడతా ఉంటాను, ఎందుకంటే నాకు ఈ మధ్యలో కొంచెం కుదరట్లేదు. ప్లస్ ఏంటంటే ఈ వంటగది అంతా చాలా మెస్సీగా అయిపోయింది. నాకు అన్ని ఆర్గనైజర్గా అన్ని కరెక్ట్గా అలా ఎదురుగుంటా ఉంటే నాకు వంట చేసినప్పుడు నచ్చుతుంది వీడియో చేయడానికి. అవన్నీ లేవు, నేను కొంచెం క్లీనింగ్ చేయించుకుందాం అనుకున్నాను, చేయించుకున్నా కానీ వీడియోస్ అయితే కంపల్సరీ పెడతాను. ఇంకైతే అన్నీ అయిపోయి ఇంకా టేబుల్ మీద పెట్టేసాను. రైస్ అయిపోయింది, ఇక శనగలు, కర్రీ, ఉసిరికాయ పచ్చడి. ఇంకా మా అమ్మాయికి అయితే పెట్టేస్తున్నాను, నువ్వు కూడా తినే అమ్మ, 4 అయిపోయింది కదా అని అంటుంది. ప్రేయర్ చేసుకుని వచ్చింది తను. 4 అయిపోయింది కదా నువ్వు కూడా తినే అంటుంది. నేను తిన్నమ్మ, కొంచెం నాకు అన్ఈజీగా ఉంది, నువ్వు తిను ఫస్ట్, నేను కొంతసేపు ఉన్నాక తింటాను అన్నమాట. తనకైతే పెట్టేశాను, తను తింటుంది. శనగలు తింటావు ఫస్ట్ అంటే, నేను ఈవినింగ్ టీలో తింటాను, టీ తాగినప్పుడు ఇప్పుడు నేను అన్నం తింటాను అన్నది. ఇంకైతే తనకి కర్రీని కొద్దిగా ఉసిరికాయ పచ్చడి వేసేసి పెట్టేసాను అనమాట. ఇదే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.